ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో హీరోతో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. ఎనర్జెటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్లు చూస్తున్నాడు. దీంతో స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కేవలం ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు పి డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు రామ్. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ రామ్ కు ఓ కథ చెప్పాడు. ఆల్మోస్ట్ ఓకే అయిందని టాక్ వినిపించింది. కానీ అది సెట్ అవ్వలేదు. అలాగే మరో ఇద్దరు టాలీవుడ్ దర్శకులు కూడా రామ్ కు కథ వినిపించగా అవేవి సెట్ అవ్వలేదు. ఫైనల్ గా ఇప్పుడు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి రామ్ అనిల్ కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదట అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేరే ఇతర కారణాల వల్ల రామ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇన్నేళ్లకు మళ్లీ రామ్ అనిల్ రావిపూడి కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను ఎస్వీసీ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నట్టుగా సమాచారం.